తెల్లవారిన తర్వాత మన ప్రయాణం పరుగులు తీస్తూ ఉంటుంది. మనం అనేకమైన పనుల మీద బయటికి వెళ్ళాలి. అనేకమైనటువంటి ఒత్తిడులు మన మీద ఉంటాయి. అనేకమైన బాధ్యతలు మన మీద ఉంటాయి. అనేకమైనటువంటి విషయాల్లో నువ్వు ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనేకమైన సంబంధ బాంధవ్యాలను స్థిరపరచవలసి ఉంటుంది. మరలా చీకటి పడేంత వరకు కూడా ఒకటా రెండా నీ జీవితం అంతా కూడా పగలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ పగలు అనే ఈ నావ మీద నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు సుడిగుండాలు నీ మీద పడకుండా, తుఫానుగాలు నీ మీద రాకుండా, సముద్ర కెరటాలు నీ మీద పడకుండా ఉండాలంటే ఈ చిన్న నావలో యేసుక్రీస్తు ప్రభు వారితో నువ్వు ప్రయాణం చేయాలి. ఈ పగటి ప్రయాణము నువ్వు ఒక్కడివే చేస్తే నీకు అపాయకరంగా ఉంటుంది. దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే మేలుకరంగా ఉంటుంది. ఈ మేలుకరంగా పగలు ప్రయాణం ఉండాలి అంటే పగలు ప్రారంభం అవ్వకముందే ఇంకా చీకటి ఉండగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రయాణం చాలా క్షేమంగా ఉండబోతుంది. నష్టాల్లో నువ్వు పడకుండా ఉండాలంటేనే ఆలోచనకర్త అయిన దేవునితో నీ దినాన్ని ప్రారంభించు. జ్ఞాని అయిన దేవునితో నీ యొక్క గడియలను ప్రారంభించు. నీకు కాపుదలిచ్చే ఆ కాపరితో నీవు దిన ప్రయాణాన్ని ప్రారంభించు. అన్ని విషయాల్లో నువ్వు క్షేమము కలిగి ముందుకు వెళ్ళగలుగుతావు.